పంట చేలల్లో ఏఐ విప్లవం, చెరుకు తోటలో కృత్రిమ మేధతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం. ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30% తగ్గుతుంది. ఫలితంగా రైతుకు 10,000-15,000 ఆదా అవుతాయి. చీడపీడలపై రైతులను ఏఐ ముందే హెచ్చరిస్తుంది. తద్వారా పంట మొత్తం తెగులు వ్యాపించక ముందే జాగ్రత్త పడవచ్చు. సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం, ఉష్ణోగ్రత ఖచ్చితంగా తెలుసుకొని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే 40-50% నీరు ఆదా అవుతుంది. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు. సీఎం చంద్రబాబు వెల్లడి. పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు, పరిశ్రమలకు మాదిరిగా రాయితీలు ఇద్దామని సూచన. విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ కేంద్రాలు. విజయనగరం జిల్లాలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ యంత్రాల పెంపు. కొవ్వూరు, నిడదవోలు సీహెచ్సీల ఉన్నతీకరణ గురించి అధికారులకు వివరించారు సీఎం. రాష్ట్రంలోని 150 దివ్య నియోజకవర్గాల్లో 70 చోట్ల 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. మిగిలిన 105 నియోజకవర్గాల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. 43 కోట్లు చెల్లిస్తే ఈ వీసా మీదేనా? గోల్డ్ కార్డును ఆవిష్కరించిన ట్రంప్. మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం. 1000 కోట్ల ఆస్తిపై పేదలకు హక్కు కల్పిస్తున్నామన్న మంత్రి లోకేష్. కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మన బంధం మరింత బలోపేతం కావాలి. యూపీఐలతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించండి. బిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన మోదీ. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ 6వ శిఖరాగ్ర సదస్సు జరిగింది. బ్యాంకాక్ విజన్ 2030కి ఆమోదం. బంగాళాఖాత ప్రాంతంలో భద్రతా సమ్మిళితత్వం విలసిల్లేందుకు దోహదపడేలా బ్యాంకాక్ విజన్ 2030ని సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. వాణిజ్య, రవాణా రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు ఇవి తీర్మానించాయి. బిమ్స్టెక్ థాయిలాండ్లో 6వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు. దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు. ఫాల్కే సహా పలు పురస్కారాలు. క్వారీ లాక్కొని 1000 కోట్ల దోపిడీ. రాజధాని చుట్టుపక్కల వినోద, క్రీడా ప్రాజెక్టులు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి సీఆర్డీఏ ప్రణాళిక. 10,357 ఎకరాల మేర అటవీ భూములు తీసుకునేందుకు చర్యలు. అమరావతిలో పెట్టుబడులకు లూలు గ్రూప్ ఆసక్తి. భారత సంతతికి చెందిన క్రైస్తవ మతాధికారి అరుణ హత్య. గుంటూరులో సఖీ నివాస్ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. ప్రగతి భారత కోసం గ్రామ స్వరాజ్యం. 2020 నాటికి వాటిలో దాదాపు 25,000 పీఎస్సీలు, 1.57 లక్షల ఉప కేంద్రాలే పనిచేస్తున్నాయి. 2023-24 రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు 47,081 కోట్లు ప్రత్యేకించాయి. కానీ 2023 నవంబర్ నాటికి 10,761 కోట్లే విడుదల చేశాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2022-23లో ఏపీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటివి ప్రతి పంచాయతీ సగటున 6 లక్షల రూపాయల కన్నా తక్కువే కేటాయించాయి. కేరళలో ఆ మొత్తం 60 లక్షలు అయితే పశ్చిమ బెంగాల్ 57 లక్షలు, అస్సాం, బీహార్, కర్ణాటక, ఒడిశా, సిక్కిం, తమిళనాడు దాదాపు 30 లక్షల చొప్పున విడుదల చేశాయి. జగన్ ఏలుబడిలో ఏపీ సొంత రాబడులు పంచాయతీలకు దక్కింది కనాకష్టంగా 0.1%. భాష నేర్పని బండ చదువులు. భాష ద్వారానే ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు అందుతాయి. ఆధునిక సమాజంలో విద్యా వ్యవస్థ వికసితమైనప్పటి నుంచి భాషల మనుగడను తరగతి గదుల ద్వారానే ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయి. వాటి పరాయి పాలన నుంచి నేటి వ్యాస పాలన వరకు పాఠశాలలో బోధించే భాషల గురించి ఏదో ఒక రూపంలో చర్చ కొనసాగుతూనే ఉంది. జాతీయ విద్యా విధానం 2020లో తెచ్చిన మార్పులు ఆహ్వానించదగినవే అయినా భాషల ఉనికిని కాపాడడానికి కేంద్రం కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో స్థానిక భాష కాని మాతృభాష విద్యార్థులు 10 మంది కన్నా ఉన్నా వారు తమ అమ్మ భాషను ఒక సబ్జెక్టుగా చదువుకోవడానికి అవకాశం కల్పించేలా నిబంధనలు పొందుపరచాలి. ఈ భాషల బోధన కోసం ఉపాధ్యాయులను క్లస్టర్ విధానం లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడానికి అయ్యే ఖర్చును భరించాలి. దీన్ని ప్రైవేట్ స్కూళ్లకు వర్తింపజేయాలి. సీబీఎస్ఈలో 10వ తరగతి బోర్డు పరీక్షలోనూ 3వ భాషలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలన్న నిబంధన తేవాలి. ఐసీఎస్ఈ, ఐబీ కరికులంలోనూ త్రిభాషా సూత్రం అమలుకు ఆదేశాలు ఇవ్వాలి. సీబీఎస్ఈలో 3, 5, 8 తరగతుల్లో నిర్వహిస్తున్న కాంపిటెన్సీ బేస్డ్ పరీక్షల్లో మాతృభాష తప్పనిసరి చేయాలి. భారత్పై బంగ్లా కుతంత్రం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూసుఫ్ చైనా పంచన చేరిపోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. గత నెలలో బీజింగ్ను సందర్శించిన ఆయన విస్మయకర ప్రకటన చేశారు. భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలకు అసలు సముద్ర తీరమే లేదని, అక్కడి నుంచి బంగ్లాదేశ్ మీదుగానే సముద్రాన్ని చేరాల్సి ఉంటుందని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. యూనస్ వైఖరిని మన
రాజకీయ పార్టీలని ముక్తకంఠంతో ఖండించాయి. సేనాతో పాటు భారత్ ప్రజలు ఉసిగొల్పారని తాపత్రయపడుతున్నారు. హసీనా పాలనలో బంగ్లా పాకల మధ్య పచ్చగడ్డి వేస్తే బాగుండనే దీవెనలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. ఏప్రిల్ 17న ఢాకాలో బంగ్లా, పాక్ విదేశాంగ కార్యదర్శి సమావేశం జరగనుంది. రెండు దేశాల మధ్య తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ఫ్లై జిన్నా అనే పాక్ సంస్థకు బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి అవాంతరం వచ్చినా ఎదుర్కోవడానికి ఈశాన్య భారతాన్ని మిగతా దేశంతో రవాణా అనుసంధానాన్ని పెంచడానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈశాన్యానికి రాకపోకలు కేవలం 20 కిలోమీటర్ల వెడల్పైన సిలిగురి కారిడార్ చికెన్స్ లేకుండా సాగుతున్నాయి. మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్లకు సైతం ఈ సరైన దారి గుండానే వెళ్లి రావాలి. రేపు పొరుగు దేశాలతో యుద్ధం సంభవిస్తే మన సైనికులు, ట్యాంకులు, ఫిరంగులను ఈ ఇరుకు మార్గంలోనే పంపాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు దానిని దిగ్బంధించి మిగతా భారత భూభాగాన్ని లంకె దిగిపోతుంది. సరిహద్దు గ్రామాల అభివృద్ధికి 6,938 కోట్లు. పీపీపీ-2 పథకానికి కేబినెట్ ఆమోదం. అంతర్జాతీయతను అనుకుని ఉన్న గ్రామాల నుంచి ఎంపిక చేసిన వాటికి సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం రెండవ దశ పీపీపీ-2 పథకం కేంద్రం ఆమోదించింది. దీని కింద 100% నిధుల్ని సమకూర్చడానికి 6,938 కోట్లు వెచ్చించాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 2047 లక్ష్యంలో ఈ పథకం భాగమని శుక్రవారం జరిగిన అధికారిక ప్రకటన తెలిపింది. జామ్నగర్ టు ద్వారకా కొనసాగుతున్న అనంత్ పాదయాత్ర. అమెరికా వస్తువులపై మేము 34% సుంకం వేస్తున్నాం. చైనా అధ్యక్ష పదవి నుంచి యూన్ గోత్వాల్సిన దక్షిణ కొరియా రాజ్యాంగ పోరుతీరుకు చట్టవిరుద్ధంగా మార్షల్ లా విధించాలని వ్యాఖ్య. 43 కోట్లు చెల్లిస్తే ఈ వీసా మీదే గోల్డ్ కార్డును ఆవిష్కరించిన ట్రంప్. 27% కాదు 26%. భారత్ పై అమెరికా ట్రంప్ టారిఫ్ సవరణ. ఫార్మా పైన సుంకాలు వేస్తాం. ట్రంప్ యూటర్న్. కుదేలైన ఔషధ షేర్లు. భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ 22,000 కోట్లు కాగా ఈ మొత్తంలో అమెరికా వాటా 44% ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ, సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయిలాండ్ సంబంధించిన ముఖ్య సూచీలలోనూ క్షీణత ఏర్పడింది. 2023-24 అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6%గా, వియత్నాం వాటా 19.3%గా, భారత్ వాటా 6%గా నిలిచింది. బ్యాంకాక్ సదస్సులో మోదీ సభ్యదేశాలతో యూపీఐల అనుసంధానం, స్థానిక కరెన్సీలో వ్యాపారాలు, ఏటా 300 మందికి భారత్లో శిక్షణ. బ్యాంకాక్ విజన్ 2030కి ఆమోదం. ఆర్బీఐ గవర్నర్ సంతకంతో కొత్త నోట్లు. త్వరలోనే రూ. 10, రూ. 5 నోటు విడుదల. బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు. ఆక్వా ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్, ఆల్కహాల్లో 51,724 కోట్ల విలువైన ఉత్పత్తులు. బయో ఇండస్ట్రీ విభాగంలో 12% వాటాతో మొదటిస్థానం, మొత్తంగా 6.7% వాటాతో 5వ స్థానం. 2024లో 95,030 కోట్ల విలువైన బయో ఉత్పత్తులు. పీఎల్ఐ స్కీమ్ కింద లైపేజ్ పెన్సిలిన్ ఉత్పత్తితో పాటు 8 ఫార్మా క్లస్టర్లు. ఇండియా బయో ఎథనాల్ నివేదిక 2025